విద్యార్థిపై బ్లేడ్తో దాడి చేసిన ఘటన చింతలపూడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. 5వ తరగతి చదువుతున్నటువంటి ఆనంద్ కుమార్ అనే విద్యార్థిపై అర్ధరాత్రి గుర్తు తెలియని విద్యార్థులు బ్లేడ్తో దాడి చేశారు. వెంటనే తీవ్రంగా గాయపడిన ఆనంద్ను ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పొద్దున్న చూసేపటికి పక్కన స్పెల్ మొత్తం రక్తంతో ఉంది సార్. తర్వాత మా ఫ్రెండ్ చూపించాడు. మరొకరు అడిగితే పక్కన ఉన్న గడ్డ అని చెప్పాను సార్. గడ్డ ప్రిన్సిపల్ సార్ చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చాను సార్. అంబేద్కర్ గురుకులం బాయ్స్ చింతలపూడిలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. గల్లా విజయ్. నేను వచ్చి 4 నెలలు అయిందండి. రాత్రి సంఘటన ఏం జరిగిందో తెలీదు. 2 వాచ్మెన్లు ఉన్నారు, ఒక నైట్ స్టే మాస్టర్ ఉన్నారు, ప్రిన్సిపల్గా నేను అక్కడే ఉన్నాను. ఒక అబ్బాయికి బ్లడ్ ప్రవహించింది. ఏంటని పరిశీలన చేసి ఉదయం తెల్లవారుజాముని లేపిన వెంటనే వాచ్మెన్ తీసుకుని ఆ అబ్బాయిని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. ఈ అబ్బాయి దగ్గర ఇక్కడ గాయంగా ఉంది, కళ్ళ దగ్గర అదే మెడ భాగాన్నే అనేటప్పటికి అంటే ఒకటిగా హాస్పిటల్కి తీసుకొచ్చాను సార్. దాని మీద పోలీసు వారిని ఇన్వెస్టిగేషన్ చేసి నా పై అధికారులకి దాని మీద సమాచారం అందించమని కోరుతున్నాను సార్.